పళని అరుల్ముగు శ్రీ దండాయుధపాణి క్షేత్రం అత్యంత పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మూడోదిగా పేరు పొందింది. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పళనిలో కొలువైంది. ఇది మదురైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన కొండలపై ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర: ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరి కుమారులో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఈ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకొని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకొని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకొని నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకొని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీ శంకర్లు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకుని ఊరడిస్తాడు. అప్పుడు శివుడు, కుమారా, సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ, ఈ రెండు కలిపి పళని అయింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళతారు. స్వామివారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో బోగార్ముని తయారు చేశారు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి దేవతామూర్తి తొడభాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు. అలా చేస్తూ ఉండడం వల్ల స్వామివారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది. దీంతో కొద్ది కాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపివేశారు. మొదటగా స్వామివారి ఆలయాన్ని 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తర్వాత పాండ్యులు పునరుద్ధరించారు. పళనిలో కావడి ఉత్సవం ఎందుకు చేస్తారు? సుబ్రహ్మణ్య స్వామి శిష్యులలో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలామంది దానవులు చనిపోయారు. కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం తన అసుర గణాలను వదిలి అగస్త్యముని పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు అగస్త్యుడు అతనిలో మిగిలిపోయిన రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు. లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాం అనుకుంటాడు. అతడిని పిలిచి, నాయనా ఇడుంబ, నేను కైలాసం నుంచి 2 కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు ఆ 2 కొండలను ఒక కావడిలో నేను ఉన్న చోటుకి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ముని ఆజ్ఞకు బద్ధుడై కైలాసం వెళ్ళి కొండలను ఒక కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు. శంకరుడు దానికి అడ్డు చెప్పడు. ఆ రాక్షసుడి అసురత్వం పోగొట్టే పని జ్ఞానరాశి అయిన సుబ్రహ్మణ్యుడు చూసుకుంటాడని శివుడు ఊరుకుంటాడు. ఇక్కడ స్వామి పళని కొండ మీద పిల్లవాడిగా ఉన్నాడు. ఇడుంబన్ దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేద తీరుతాడు. కాసేపటి తర్వాత కావిడి ఎత్తుకుందామని కిందికి వంగి కావిడి భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి 2 వైపులా బరువు సమానంగా ఉండేలా సరిదిద్దుదామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు, ఇంకోవైపు తేలికవుతుంది. ఎంతసేపటికి 2 వైపులా సమానం కాదు. దీంతో ఇక విసుగొచ్చిన అతడు కావడి పైకి చూస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి చిన్నపిల్లవాడి రూపంలో పకపకా నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, ఏమిటా నవ్వు? నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను అని అంటారు. అయినా స్వామివారు నవ్వుతూనే ఉంటారు. నిన్ను చంపేస్తాను అంటూ కొండ మీదకి పరిగెత్తుతాడు. తెలిసో తెలియకో పరిగెత్తి కొండ మీదకి పాదాచారి అయి వెళ్తాడు. ఈ సమయంలోనే స్వామివారు అతడిని 2 గుద్దులు గుద్దుతారు. అప్పుడు, ఓ జగద్రక్షక, తెలుసుకోలేకపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి అంటాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, స్వామి, నేను ఈ పళనిలోనే కదా కావిడి ఎత్తలేకపోయాను. ఈ కావిడి వల్లనే కదా నేను మిమ్మల్ని చూడగలిగాను. ఈ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి మార్గమైంది. అందువలన లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చెయ్యకపోయినా ఒకసారి కావిడి పాలతో కానీ, విభూతితో కానీ, పూలతో కానీ, తేనెతో కానీ, నేతితో కానీ భుజం మీద పెట్టుకుని
పాదాచారులై వస్తే అటువంటి వారికి నీ ఆరాధన చేసిన ఫలితం అందివ్వాలి అని కోరుకుంటాడు. అప్పుడు స్వామివారు నీ కోరికను కటాక్షిస్తున్నాను, అలాగే నా దగ్గరికి వచ్చే భక్తులు ఇకపై ముందుగా నీ దర్శనం చేసుకొని నా వద్దకు వస్తారని వరమిస్తున్నాను. అందుకే స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబడి మూర్తి ఉంటాడు. అక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటారు.